మొన్న రైతు బంద్ వేసిండు కన్నా 22వ తారీఖు 75 లక్షల మంది రైతులకు వేసిండని చెప్తున్నాడు. సగం మందికి రాలే, సగం మందికి వచ్చిందని చెప్పారు. దీనిపైన మీ స్పందన అయిందని? మొన్న లేవంగానే అండి 22వ తారీఖు ఒక పేపర్ స్టేట్మెంట్ చూసింది నేను. ఒక పేపర్లో ఫుల్ పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్. దాంట్లో అక్షరాలు ఎలా ఉన్నాయని అంటే వాటికి మనం వర్ణించలేము కూడా. రైతు సంబరం, రైతు పండగ, నేడే రైతు భరోసా విడుదల అని పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్రంట్ పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు. సరే తీరా చూస్తే ఏందని అంటే రైతులు కూడా సరే రైతు బంధు వస్తుంది కదా, ఇంతో అంతో సచ్చినోని పెళ్లికే వచ్చిందే కట్నం అన్నట్టు ఆ రోజు రైతు బంధు వచ్చిందని రైతులు బ్యాంకులకు పోతే కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వలన పడలేదు, కొంతమందికి వాళ్ళ అకౌంట్లో లోను కట్టక అకౌంట్ హోల్డ్లో ఉండడం వలన వాళ్ళకు విత్డ్రాల్ ఆప్షన్ కూడా లేదు, విత్డ్రాల్ చేసుకోలేకపోతారు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ విజ్ఞతను ఆలోచించడానికి నేను వదిలేస్తున్నా. గతంలో రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరం లోపు ఉన్న వారికి మొదటి రోజు, 2 ఎకరాల లోపు ఉన్న వారికి రెండో రోజు, 3 ఎకరాల లోపు ఉన్న వారికి నాలుగో రోజు, లేకపోతే 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వారికి 5వ రోజు, ఇలా వారం 10 రోజుల్లో రైతు బంధు అనేది ఒకే సమయంలో అంతా అయిపోయేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఎకరాలు ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, ఎకరం ఉన్నా వారికి 1 ఎకరం మాత్రమే వేసిండు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక రైతుకు ఒక 4 ఎకరాలు ఉన్నాయనుకో ఆయనకి ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. లేకపోతే ఇంకో రైతుకు 3 ఎకరాలు ఉన్నాయనుకో 18,000 వస్తుంది. ఒకేసారి డబ్బులు వస్తే ఆ రైతు ఎక్కడైనా అప్పు తెచ్చుకొని ఉంటే అప్పును కట్టగలుగుతాడు, లేకపోతే ఎక్కడైనా బంగారం కుదువపెట్టి ఉంటే బంగారాన్ని ఇడిపించగలుగుతాడు, లేకపోతే మందులు ఎక్కడైనా మందుల షాపులో మందులు తీసుకొని ఉంటే ఆ ఫర్టిలైజర్లో పోయి ఆ ఖాతా కట్టగలుగుతాడు. అలా కాకుండా కేవలం 6,000 వేసి ఒకటే ఎకరానికి వేసి నేను రైతు బంధు వేసిన, రైతు బంధు వచ్చింది, రైతు బంధు వచ్చిందని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అడ్వర్టైజ్మెంట్ల మీద ఉన్న ఫోకస్ రైతుల మీద లేదు. అడ్వర్టైజ్మెంట్లో ఉన్న హంగు ఆర్భాటము రైతులను ఆనందం చేయడాంట్లో లేదు. ఇంకా కాంగ్రెస్ నాయకులు అంటారు రైతు కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం. కానీ రైతు కళ్ళలో ఆనందం చూడడం కాదు కాంగ్రెస్ లక్ష్యం, రైతు కళ్ళలో కన్నీరు చూడడమే కాంగ్రెస్ ఒక లక్ష్యము. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఒక మనిషి ఒకనికి 1,000 రూపాయలు, ఒకనికి 5,000, ఒకనికి 10,000, ఒకనికి 15,000 బాకీ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పన్నా, నేనే ఒక 10 మందికి బాకీ ఉన్నా, నా దగ్గర ఉన్నది 1,000 రూపాయలు. ఒకరికి ఇచ్చిన అనుకో మళ్ళీ అందరు ఎగబడతారు. కాబట్టి నేను ఏం చేసినా అందరికీ 1,000 రూపాయలు ఉన్నోనికి, 5,000 అప్పు ఉన్నోనికి, 10,000 అప్పు ఉన్నోనికి, 20,000 అప్పు ఉన్నోని, ఎంతమందికి నేను అప్పు ఉన్నాను అందరికీ 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 10 మందికి 100 రూపాయలు ఇచ్చేసిన, అందరికీ అప్పు ఇచ్చేసిన అని అంటాను. అలాగనే ఇలా సేమ్ రైతు బంధు కూడా ఇంతే. రావాల్సిన డబ్బులు ఇవ్వక మనిషికి ఒక్కొక్క ఎకరానికి ఇచ్చేసి 70 లక్షల మందికి ఇచ్చినామని చేతులు దులుపుకుంటారు. అదేవిధంగా 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామని అంటారు. అది కూడా అన్న టైం కూడా ఇవ్వలే కదా, టైంకి కూడా ఇవ్వలే. ఇప్పుడు 45 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పేసి నిన్న నర్మేట వేదిక పైన ఇచ్చి అన్నాడు. 45 రోజుల్లో మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది, అది కూడా అప్పుడు ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు కూడా అవుతుందా ఎట్లా? ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు ఇచ్చిన రైతు బంధు కూడా టైంకి ఇవ్వలేదు. అది రైతులకు అర్థమైంది. సచ్చినోని పెళ్లికే వచ్చిందే కట్నం అని అనుకున్నారు. అసలే రాదనుకున్న రైతు బంధు ఏదో వస్తుంది అని అనుకుంటున్నారు. దాన్ని కూడా సంతృప్తి పడకుండా వాళ్ళ ఆలోచనతోని రైతులు ఏం ఆలోచించిందంటే ఇక నెక్స్ట్ ఎట్లాగో ఈయన కనిపించాడు కదా, ఈ 2 సంవత్సరాల్లో అయితే ఏం చేయలేం కదా, ఇతన్ని 2 సంవత్సరాలు ఎలా నడుపుతాడో అలా నడపని సచినోని పెళ్లికే వచ్చిందే కట్నం అన్నట్టు తీసుకున్నామనే ఆలోచనతోనే ఉన్నారు. 45 రోజులు అన్నారు, టైం కూడా ఇవ్వలేదు. ఆ పార్టీకి ఏం వచ్చేస్తుంది అంటే 45 రోజుల సమయం వరకు వర్షాకాలపు వానాకాలపు పంట మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ రైతు బంధు అని అడగలేము. ఎందుకని అంటే ఆల్రెడీ మొన్ననే వచ్చింది కదా రైతు బంధు అని అంటారు అందరూ. ఎందుకని అంటే ఈ రైతు బంధు లేకపోతే ఇది పింఛనే అర్థం కాలేదు. నెల నెల ఇచ్చుడు ఏందండి, నెల నెల ఇచ్చుడు ఏంది? భారతదేశంలో చాలా గొప్ప పథకం ఇది. ఇంకోటి అన్న, మొన్న నర్మేట వేదిక పై నుంచి వరులు పండియకండి, గిట్టుబాటు ధర లేదని చెప్పేసి మేము కొనలేము, ఇంకోటి రైతు బంధు కూడా మేము ఇయ్యలేము, ఎక్కడ పైసలు పుట్టలే అని చెప్పేసి మాట అన్నాడు. దీనిపైన మీ స్పందన ఏంటండి?
వరిలు పండియకండి అని ఇలా అంటాను కదా. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఏం చెప్పిండ్రని అంటే కేసీఆర్ గారు ఒక విషయాన్ని మాట్లాడితే వరి వేస్తే ఉరి అని వీళ్ళే ప్రచారం చేసిండ్రు ఆ రోజు తెలియదా వరి వేయవద్దని. ఎలా అంటారు, ఎలా అంటారు కాంగ్రెస్ నాయకులు? గతంలో మీరే కదా ప్రచారం చేసిండ్రు. సరే వరి వేయొద్దు, మరి ఏమి వేయాలి? వరి కాకుండా ఇంకేమి వేయాలి? దేనికైనా గిట్టుబాటు ధర ఇస్తారా మీరు? అతి తక్కువ ఖర్చు అయ్యేది వరి పంటకు మాత్రమే. వరి పంటకు తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి వరిని పండిస్తారు ప్రజలు. దాన్ని వదిలిపెట్టి సరే వరి కాకుండా వేరేది అని అంటే దానికి ఏమైనా సబ్సిడీ ఇస్తారా? మరి ఆ భూమిలో ఏ పంట పండుతుందో మీకు సర్వే ఉన్నదా మీ దగ్గర? రైతుల యొక్క భూమిలో ఏ పంట పండుతుందో రైతుకు తెలుసు, కానీ ఈ కాంగ్రెస్ సర్కార్కి ఏం తెలుసు? వీళ్ళు ఏందని అంటే మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడడానికే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఈరోజు. ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు ఏమో మన వ్యవసాయ మంత్రి, ఆయన ఏమంటున్నా అంటే పసుపు కానీ వేరే కానీ ఏమైనా పంటలు వేసుకున్నా ఇప్పుడు చెప్తాం. గతంలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, అంటే ఒక వర్డ్, వరి వేసుకుంటే ఊరే ఇప్పుడు వేయకండి వేరే పంటలు వేసుకున్నా అని చెప్పారు. అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా నువ్వు ఏమని అసలు నువ్వు దళారుగా ఏందని చెప్పేసి మాటలు అన్నాడు. ఇప్పుడేమో కూడా సేమ్ అదే మాట అంటాడు. దీనిపైన మీ స్పందన ఏంటి? ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించి ఒక సర్వే తీసుకొని 10 మంది మేధావులతోని మాట్లాడి వ్యవసాయ శాఖతోని మాట్లాడి ఆ రోజు ఏమన్నారంటే వరి వేయకండి, వరి వలన లాభం లేదు రైతులకు అని ఆ రోజు అంటే అదే మాటను పట్టుకొని కేసీఆర్ గారు వరి వేస్తే ఊరే అని వీళ్ళు ప్రచారం చేసిండ్రు. మరి ఇదే మాట వీళ్ళు అంటారు కదా, ఇలా వరి వేయకండి, పసుపు వేసేయండి, మొక్కజొన్న వేసేయండి, ఇంకోటి వేసని. ఇదే మాట కదా కేసీఆర్ గారు గతంలో అన్నదే. అప్పుడు మీరు వ్యతిరేకించింది కదా. మరి ఇప్పుడు మీకు ఏ ఆలోచనతోని చెప్తారో అంటే మీకు 5 సంవత్సరాల తర్వాత తెలిసే విషయము కేసీఆర్ గారికి 5 సంవత్సరాల ముందే దీన్ని పసిగట్టి ముందే చెప్పిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అసలు రైతుల మీద ఎటువంటి ప్రేమ లేదు. వేరే పంట అని అంటాను కదా, వేరే పంటల మీద సబ్సిడీ ఇవ్వండి. వీళ్ళు వరి పంట వద్దని ఎందుకనని అంటారంటే వాళ్ళు ఏమన్నారు, వరి పంటకు సన్న వడ్లకు బోనస్ ఇస్తామని అన్నారు. రైతులు వరి పంట వేయలేదు, సన్న వడ్లు వేయలేదు అనుకో, వీళ్ళకు బోనస్ మిగిలినట్టే కదా. ఆ బోనస్ని తప్పించడానికి ఇటువంటి మాటలు మాట్లాడతాను ఈరోజు. ఇంకోటి అన్న మొన్నేమో అసెంబ్లీలో రైతు భరోసా అని మన బంధు ఉన్నదిగా, అది తీసేసి ఇంద్రమ్మ భరోసా అని చెప్పేసి 5 లక్షలు మేము ఇంద్రమ్మ రాజ్యం వాళ్ళకి అంటే పేద ప్రజలకి అందిస్తున్నామని చెప్పేసి ప్రవేశపెట్టిన బడ్జెట్కి అసలు ప్రజలకు మేలు జరిగిందా? అయితే గతంలో ఇదే పథకాన్ని పేరు మార్చేసిండ్రు. ఎవరు? రేవంత్ రెడ్డి సర్కారు పేరు మార్చేసింది. ఇంతకుముందే ఈ పథకం ఉన్నది. ఏంటిది? రైతు బీమా. ఏ రైతుకైనా ఏమైనా జరిగితే 15 రోజుల లోపే 5 లక్షలు బీమా వచ్చేసింది. అలా నడిచేది. దాన్ని పేరు మార్చేసి ఇలా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్తాడు, ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాంది. ఆ వర్ణమాలలు ఎక్కడ దొరికినాయో నాకు అర్థమైతలేదు. ప్రపంచంలో ఎవరు కూడా సాధ్యం కాంది 1,15,00,000 మందికి కొత్త పథకం అనే పథకాన్ని అనౌన్స్ చేసిండ్రు. ఆ పథకం పేరు మార్చిండ్రు. ఆల్రెడీ గతంలో ఉన్న పథకం ఇది. కేసీఆర్ గారు ఆ రోజే ఈ పథకాన్ని ప్రారంభించిండ్రు రైతుల కోసం. రైతు బీమా పథకం అని 5 లక్షలు ఆ రోజే ప్రారంభించిండ్రు. బట్టి విక్రమార్క గారు ఈ గొప్ప పదాలను వాడకండి. ఎందుకంటే మీరు చెప్పిన పదాలు వింటంటే నేను డిక్షనరీలో కూడా దొరకలేదు. ఆ వర్ణమాలలు ఎక్కడ దొరికినాయో ఏందో నాకైతే అర్థమైతలేదు. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని పథకం ఇదని. ప్రపంచంలో సాధ్యం కాని పథకము కొత్తగా ప్రారంభించింది కేసీఆర్ గారు, రైతు బంధు. దాన్ని ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాందే అందరికి మేలు చేసే పథకం దాన్ని అంటారు. ప్రపంచంలో చరిత్ర సృష్టించే పథకం అని. రైతు బంధువుని అంటారు, రైతు బీమాని అంటారు. ఎవరిని కూడా సాధ్యం కాని పథకాన్ని అమలు చేసింది కేసీఆర్ గారని ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా అమలు చేసిండ్రని ఇలా ప్రపంచం మాట్లాడుకుంటుంది. ఆ పథకాన్ని అంటారు ఎవరిని కూడా సాధ్యం కాదు ఇదని. ప్రపంచంలో ఎవరిని కూడా సాధ్యం కాని పథకం అని కళ్యాణ లక్ష్మిని అంటారు. ఎందుకనంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు. ఎవరికి సాధ్యం కూడా కాని పథకాన్ని అమలు చేసింది ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము.
వీటిని పక్కన పెట్టేసి మీరు ఎవరికి సాధ్యం కాని పథకాలని చెప్తాండ్రు. ఏందని అంటే పాత స కొత్త సీసాల పాత సారని పెట్టేసి పేరు మార్చేసి ఎవరికి సాధ్యం కాదని అంటాండ్రు. దయచేసి ఆ వర్ణమాలలు ఎక్కడ దొరుకుతున్నాయో చెప్పండి. ఆ వర్ణమాలలు నేను కూడా ఏ డిక్షనరీ అయినా దొరుకుతదో వెతుకుతా నేను. ఇంత ఇంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతాండ్రు. పేరు మార్చేసినంత మాత్రాన ఇంకా ఏ పథకాలు గూడా మనకు దరికి చేరలేదు. పేరు మార్చేసిండ్రు. ఈ పథకం వస్తుందని అంటాండ్రు. ఆల్రెడీ ఇప్పటి వరకు పథకాలు ప్రారంభించిండ్రు కదా! గతంలో ఉన్న పథకాలే పేరు మాత్రమే చేంజ్ చేసిండ్రు వీళ్ళు. ఇంకా ఏం గూడా లేదు. పాత పథకాలు గూడా వస్తలేవు అన్న. చాలామంది ఇప్పుడు ఈ మన రైతు బీమా ఉన్నది చూసినావా? రైతు బీమా గూడా 5,00,000 వస్తలేవు. ఇంకోటి మన పాత గవర్నమెంట్ ఏ పథకాలైనా గూడా అయి అమలు కావట్లేదు. ప్లస్ పేర్లు చేంజ్ చేసి మొన్న ప్రవేశపెట్టిర్రు ఆ బిల్లుకి. పాత పథకాల్లో రావట్లేదండి. వాస్తవం అది. ఎందుకని అంటే ఆ పథకాలను అమలు చేయాలి, ప్రజలకు అందించాలంటే ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం వలన కేసీఆర్‌కే సాధ్యం. ఈ చెవటలకు సాధ్యం కాదది. అందుకని ఆ పథకాలను ఆపేస్తాండ్రు. ఆ పథకాలు వస్తలేదు. కేసీఆర్ కిట్ అని వచ్చేది. ఖతం ఆగిపోయింది. కేసీఆర్ న్యూట్రిషన్ వచ్చేది. అది ఆగిపోయింది. ఆ! కళ్యాణ లక్ష్మి అక్కడనే అది గూడా పోయింది. ఇలా మనం చెప్పుకుంటా పోతే గతంలో ప్రజలకు చాలా మేలు చేసిన పథకాలను అన్నిటిని గూడా ఆపేసిండ్రు. ఎందుకనంటే వీళ్ళ సాధ్యం కాదది. ఆ పథకాన్ని అమలు చేయాలి, ప్రజలకు అందించేటట్టు చేయాలంటే ఆ ప్రణాళిక కేసీఆర్‌కు మాత్రమే సాధ్యం. ఆ పథకాలు కేసీఆర్ ప్రారంభించిన పథకాల నుంచి కొన్ని పథకాలను పేరు మార్చేసి మేము స్టార్ట్ చేసినాం. ప్రపంచంలో ఎవరు గూడా దీన్ని చేయలేరు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని డబ్బలు కొడతాండ్రు వీళ్ళు. ఆల్రెడీ గతంలో ఉన్న పథకాన్నే పేరు మార్చేసిండ్రు. బ్రేక్‌ఫాస్ట్ ఎవరు పెట్టిరన్న ఈ పాఠశాలలో? పాఠశాలలలో బ్రేక్‌ఫాస్ట్ ఎవరు పెట్టిండ్రనేది ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని అడిగినా గూడా చెప్తారు కేసీఆర్ పెట్టిండ్రని. వీళ్ళు అంటాండ్రు మేము పెట్టినాము, సన్న బియ్యం అని, ఇంకా ఏదో అని, ఇంకా ఏదో అని రకరకాల బురిడీలు కొట్టిస్తాండ్రు జనాలకు, ప్రజలకు రకరకాలుగా బురిడీలు కొట్టిస్తాండ్రు. ఇప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన ఏకైక ప్రభుత్వము రేవంత్ సర్కార్ ప్రభుత్వము. బడ్జెట్ గూడా అట్లనే ఉంది గా అన్న. ఏ రంగానికి గూడా లాభం కలపలే అని జెప్పేసి చాలా వరకు ఉన్నది ఈ మాట. దీనిపైన మీ స్పందన? బడ్జెట్ విషయానికి చూసుకుంటే గతంలో వీళ్ళు అధికారంలో రావడం కోసం 120 హామీలు ఇస్తే ఆ హామీలకు సంబంధించిన ఏ పథకానికి సంబంధించింది కూడా బడ్జెట్లో లేదు. స్కూటీలకు సంబంధించింది లేదు. మా అక్క చెల్లెలకు స్కూటీలు ఇస్తా అన్నారు, దానికి సంబంధించింది లేదు. 2500 ఇస్తా అన్నారు కదా, దానికి సంబంధించింది లేదు. వృద్ధులకు పింఛన్ పెంచుతామని అన్నారు కదా, దానికి సంబంధించింది లేదు. వికలాంగులకు పింఛన్ పెంచుతా అన్నారు కదా, దానికి సంబంధించింది లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని అన్నారు కదా 1,00,000 రూపాయలతో పాటు, దానికి సంబంధించింది లేదు. అలా మొదలు పెట్టుకుంటే 420 హామీలు ఇస్తే ఏ హామీలకు కూడా ఏ హామీలకు కూడా అమలు కాలేదు. ఏ హమీలకు కూడా సంబంధించిన బడ్జెట్ ఆ బడ్జెట్లో లేదు అంటే క్లారిటీగా ప్రజలు ఇవన్నీ చూస్తాండ్రు. ఎందుకనంటే 2 సంవత్సరాలు తప్పని పరిస్థితిలో భరించక తప్పుతలేదు. కానీ వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించదు. ఎందుకనంటే ప్రతి విషయాన్ని ఇలా ప్రజలు గ్రహిస్తాండ్రు. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి టోడలు కొట్టేసి మరి తొక్కుకుంటా వస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మేమే వస్తామని చెప్పేసి డీటుగా చాలా స్పష్టంగా చెప్తుంది. దీనిపైన మీ స్పందన? అసలు వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? రేవంత్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తారని అంటే నెక్స్ట్ కూడా నేనే వస్తాను. ఇప్పుడు వరకు 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు 3 లక్షల పై చిలుకు అప్పు తెచ్చినామని తనే చెప్పిండు. 3,60,000 కోట్లు సంథింగ్ తెచ్చినామని ఆయనే చెప్పిండు. 3 లక్షల పై చిలుకు అప్పు తెచ్చినామని అన్నారు కదా, 3 లక్షల కోట్ల పై చిలుకు అప్పు తెచ్చినామని అన్నారు కదా. ఏ పథకంతో పెట్టినామని 3 లక్షల కోట్లు ఇప్పుడు వరకు ఖర్చు అయినాయి? కొత్త పథకం ఏమైనా ప్రారంభించినవా? కొత్త పథకం ఏమైనా వచ్చిందా? మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు అయినాయా? ఏం కూడా కాలేదు. కానీ ఆ డబ్బును పక్కన పెట్టేసి రాబోయే కాలంలో 2028, 29
జరిగే ఎలక్షన్ కొరకు ఆ డబ్బులను పక్కన పెట్టి ఆ డబ్బులతోనే పంచి గెలుస్తా అనే ఒక ధీమతోని చెప్తాండు. ఎందుకనంటే పథకాలు ప్రారంభించలేదు కానీ 3,00,000 కోట్ల పైచిలుకు అప్పు తెచ్చిండు. కొత్త పథకం ఏమైనా ఉన్నదా? ఉన్న పథకాన్ని అమలు చేసిండ్రా? ఇచ్చిన గ్యారంటీ అమలు చేసిండ్రా? ఏం కూడా చేయలేదు. ఆ డబ్బులు ఎటు పోయినాయి? పక్క దోవ పట్టించిండు. ఆ డబ్బును నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌ల తీసి డబ్బు ప్రభావం చూపించి గెలుస్తామనే ధైర్యంతోనే చెప్తాను గానీ ప్రజలకు అన్నీ తెలుసు. ముమ్మాటికి నెక్స్ట్ తొక్కుకుంటా వచ్చుడు కాదు. ప్రజలే నిన్ను తొక్కుతామని చూస్తాండ్రు.